మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి శుక్రుని యొక్క సంచారము జన్మంలో ఒక 26 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 3 రోజులు, వ్యయ స్థానంలో ఒక 2 రోజులు సంచారం జరుగుతోందండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ నెల రోజుల్లో మూడు రాసుల్లో సంచారం జరుగుతోంది. 3 రాసుల్లోనూ కూడా సంచారము శుక్రుని యొక్క సంచారం చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. తద్వారా మనకి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, ఈ యూట్యూబర్స్కి అందరికీ కూడా చక్కటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. అలాగే మీకు మూడిట్లోనూ ఒకే రకమైన ఫలితం ఉంటుందా అంటే జన్మంలో ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది, రెండవ స్థానంలో కుటుంబంతో చాలా చక్కటి అనుబంధాన్ని ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలోకి వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్యన అనురాగంతో పాటు ఆ భార్యాభర్తల యొక్క ఆ అనుబంధం మరింత పెరిగేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 రాశుల్లో ఆయన యొక్క ప్రస్థానం, ఆయన యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి. షేర్ మార్కెట్లో వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి. ఇందులో పెట్టుబడి పెట్టినా వారికి ఈ చాలా అలా మంచి సుఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే కుటుంబంలో కొంచెం వారు మన మాట వినకపోవటము, లేకపోతే విన్నా ఆచరించకపోవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా ఉంటుంటాయి. అలాగే ధన ఆదాయం తగ్గేటటువంటి అవకాశం కూడా కొంత ఉంది. అలాగే మాటలో కొంచెం కఠినత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో శని వల్ల ఈ విధమైన ఫలితం, ఇది కూడా ఏళ్ళనాటి శనిలో ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. అలాగే తృతీయంలో మనకి రాహు యొక్క సంచారం, తృతీయంలో రాహు యొక్క సంచారం మంచి ఫలితాలను మనకి అందజేస్తూ ఉన్నారు రాహు భగవానుడు. ఆయన రాహు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు తృతీయంలో ఏ విధంగా ఉంటాయంటే, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, మన సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు, పై స్థాయిలో ఉన్నటువంటి వారు, కింద స్థాయిలో ఉన్నటువంటి వారు, ఆఖరికి మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అన్నీ కూడా మనసా వాచాకరంగా అందిస్తూ ఉంటారు. అంచేత అనేక శుభాలు మనకి కలిగేటువంటి అవకాశం రాహు భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క ఫలితంగా మనం చెప్పుకోవాలి. వక్రగతి మూలాన చతుర్థంలో గురువు యొక్క బలము కొంచెము ఇబ్బందికరమే. అంటే ఆయన యొక్క మనకు గురు బలం లేనట్టుగానే మనం భావించుకోవాలి. అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, విద్య, భూమి, గృహము, సౌఖ్యము, వాహనం ఇట్లాంటి వాటిని మనకు కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం. అంటే మన అనుభవంలోకి రావు, అన్నీ ఉన్నాయి మనకి, కానీ అనుభవంలోకి రానటువంటి పరిస్థితి. అలాగే సప్తమంలో కుజుని యొక్క సంచారం భార్యాభర్తల మధ్యన కొంచెం తాపాలు, కోపాలు, చిటపటలు ఇట్లాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనతో పాటుగా ఈ పెట్టుబడి పెట్టే, లేదా మనతో పాటు ఉద్యోగంలో చేసే వ్యాపారం భాగస్వామ్యంలో కావచ్చు, లేదా చాలా కాలంగా మనతోటి ఉండేటటువంటి వారు కావచ్చు, వారికి మనకి మధ్యన కూడా కొన్ని అభిప్రాయ భేదాలు పొడచూపేటటువంటి అవకాశం మనకి కుజుని వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో కేతు సంచారం అంత శుభ ఫలితములనైతే ఇవ్వజాలదండి. మనకు ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా మనం ఆ అనుభవంలోకి రావండి. ఈ విధమైన పరిస్థితులన్నీ మనకి కేతువు భాగ్యస్థాన సన్ని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం ఎందుకని 2 రాశుల్లో కూడా వక్రగతి ద్వారా 2 రాశుల్లో సంచారం జరగట్లేదండి. నిజానికి ఏకాదశ స్థానంలోనే జరుగుతోంది. కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా 14వ తారీఖు వరకు వక్రగతిలో ఉంటారు. మళ్ళీ 15 నుంచి మనకి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి 2 రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి 14వ తారీఖు వరకు వక్రంలో ఉన్న కారణంగా అది దశమ స్థానం అవుతోంది. తర్వాత వృత్తి వ్యాపారాల్లో లాభాలు అవన్నీ బాగుంటాయి. ఇక ఏకాదశ స్థానంలోకి వచ్చాక అక్కడ కూడా ఆదాయం పెరగటము, ఆరోగ్యం బాగుండటము, కుటుంబ పరిస్థితులు బాగుండటము, మన తెలివితేటలు వికసించటము ఇత్యాదులన్నీ కూడా ఏకాదశ స్థానంలో బుధుని యొక్క అన్ని
ఫలితాలు కూడా మనం అనుభవంలోకి వస్తాయి. శుక్రుడు వస్తున్నాయి, బుధుడు వస్తున్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో ఒక 15 రోజులు, తదుపరి వ్యయ స్థానంలో ఒక 15 రోజులు, దాన్ని ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాసంలో ప్రవేశించిన 15 రోజులు మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావు. కానీ ఇక్కడ వృశ్చికంలో ఉన్నప్పుడు 11వ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి ఇస్తాడు. మీ ఉద్యోగ విషయంలో కానీ, అలాగే కొన్ని ఆరోగ్య విషయంలో కానీ అన్నీ శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కానీ తదుపరి రెండవ భాగమైనటువంటి 15 రోజులు 16 రోజుల్లో ఇక్కడ మీకు అంటే ధనస్సులో సంచరించే కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు పొడచూపేటివి, అలాగే కంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనం మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం పరిహారాలు మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహ శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, ఏవైనా సరే, గాయత్రి కావచ్చు, ఏదైనా మీరు లేదా తత్సంబంధమైనటువంటివి ఏవైనా సరే చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.